ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్. వారి సమస్యలు తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు అయితే ఈరోజు మన జీవితానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే చెప్పాలి అనుకుంటున్నారు. అదేమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఒక శివలింగాన్ని తాకమ్మా. నీకు నా ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా నీకు లభించేలా నేను చేస్తానమ్మా. నన్ను తలుచుకుంటూ ఒక శివలింగాన్ని తాకు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి. శివలింగాలు ఉన్నాయి కదండి. 1వ నెంబరు, 2వ నెంబరు. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే 1వ నెంబరు ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, శివలింగాన్ని తాకావు కదమ్మా. నీకు నా ఆశీస్సులతో పాటు ఆ మహాదేవుడు ఆశీస్సులు కూడా నీకు లభించాయమ్మా. ఈరోజు నువ్వు నీ మనసుకు సంతోషం కలిగించే శుభవార్త అయితే వింటావు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త నీకు చేరవేరుస్తానమ్మా. ఎదురు చూస్తూ ఉండమ్మా. ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నావు కదా. నీకైనా మంచి బహుమతి నీకు అందిస్తాను తల్లి. చూడు బిడ్డ, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక మాట గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు ఓపికగా, జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడు తల్లి. అనవసరమైన కోపం నిన్ను కృంగతీసేస్తుందమ్మా. ఓపికగా, సహనంగా ఉంటే ఇక జరగనే జరగదు అని అనుకున్న పని కూడా జరుగుతుందమ్మా. మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది కూడా జరగకుండా పోతుంది తల్లి. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా. అసలు సమస్య ఏమిటి అని విశ్లేషిస్తే పరిష్కారం అనేది నీకు తప్పకుండా దొరుకుతుందమ్మా. సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది. కానీ దానిని జయించి నిదానంగా ఉంటే తీరు అనేది దొరుకుతుందమ్మా. ఏది చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిదమ్మా. ఈ లోకంలో కొరతలేని జీవితం అంటూ ఎవరికీ లేదు బిడ్డ. కొరతలేని మనిషే లేడు. ప్రతిరోజు కూడా సంతోషంగానే ఉండగలరా చెప్పు తల్లి. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలా మెలగాలి తల్లి. కొన్ని సమయాలలో కష్టం, కొన్ని సమయాలలో ఆనందం వచ్చేదే జీవితం బిడ్డ. అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు తల్లి. ఎందుకంటే నీకన్నా తక్కువగా కష్టపడేవారు ఉండవచ్చు, నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు ఉండవచ్చు. వారి కష్టాన్ని చూసి భగవంతుడు నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు తల్లి. నిజమే తల్లి, కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు. జీవితంలో కష్టమే లేకపోతే పోరాడే గుణం నీకు రాదు కదా. ఇతరులు నిన్ను హేళన చేసినా, అవమానాలు చేసినా ఎందుకు దిగులు పడతావమ్మా. నాతో నా బాబా ఉన్నారు అని ధైర్యంగా, గర్వంగా వారి ముందు తిరుగు తల్లి. ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి మనస్తత్వం అంత మంచిది కాదు కాబట్టి. కానీ నేను వారిని ఏమీ చేయలేకపోతున్నానే అని అనుకుంటున్నావు. నువ్వు వారిని ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. నమ్మకంతోటి నా సాయి తండ్రి నా వెనక ఉన్నారు అని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ ప్రయత్నంతో వారిని ఓడించు తల్లి.
నిన్ను హేళన చేసిన వారే నిన్ను అభినందించి గౌరవించే అంత ఎత్తులో ఉండు తల్లి. ఒకటికి రెండు విషయాలు చెబుతాను విను తల్లి. నిన్ను విమర్శించే వారి ముందు మౌనంగా ఉండు. నిన్ను గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండు. కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు తల్లి. ఇలా చేస్తే అందరూ నీ వశమవుతారు. ఇవి పాటించావు అంటే నీకు కావలసింది, నువ్వు కోరుకున్నది అన్నీ కూడా నీ సొంతమవుతాయి తల్లి. అవును తల్లి, ఈరోజు నీ గెలుపు రోజు. కొందరి జీవితాలలో అన్నీ ఉంటాయి. కానీ వారికి సంతానం ఉండదు. అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? సంపద ఉంటుంది. తినటానికి ఎన్నో రకరకాల తినుబండరాలు ఉంటాయి. కానీ వారికి ఆరోగ్యం ఉండదు. అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా! నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవటం అనేదే లేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా. ఏ దేవుడు కూడా దండించడు. దండన అనేది భగవంతుడు ఇవ్వడు తల్లి. అలా ఇస్తే దానికి బదులుగా పలు రకాల సంతోషం, ఆనందం, వైభోగం, అంతులేని ఆనందం ఇవి మాత్రమే ఇస్తారు తల్లి. ఎందుకంటే ఈ లోకాన్ని కావలి కాసేది భగవంతుడే కదమ్మా. నిన్ను నా బిడ్డగా చూసుకునే నేను నీ బాబా తండ్రిని నీకు చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. కొంచెం ఆలస్యం కావచ్చు. నీకు కావలసింది తప్పకుండా ఇస్తానమ్మా. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నేను నీతో ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి. నిన్ను ఆశీర్వదించటానికి, సహాయం చేయటానికి తప్పకుండా నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. జీవితం మీద విరక్తిగా జీవిస్తున్నావు కదమ్మా. ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి తల్లి. కష్టం వచ్చింది అని నీ మార్గాన్ని మార్చుకోవద్దు. నీ మార్గంలోనే వెళ్ళు తల్లి. నీకైన లక్ష్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరైన సమయంలో నేను నీకు ఈ మాటలు అందిస్తున్నానమ్మా. నీ లక్ష్యానికి గురిపెట్టి విజయం పొందు. తప్పకుండా నా అనుగ్రహ బలంతో విజయం నిన్ను వరిస్తుందమ్మా. నా మీద నమ్మకంతోటి సంతోషంగా, ఆనందంగా ఉండమ్మా. 1వ నెంబర్ శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు, బిడ్డ ఎందుకమ్మా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు? ఎప్పుడూ బాధపడుతూనే ఉంటున్నావు. బరువెక్కిన గుండెలతో పని చేసుకుంటూనే ఉంటున్నావు. కానీ నీ మనసులో ఉన్న వేదన వినేవారు ఎవరూ లేరు అని ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. కడుపును పుట్టిన బిడ్డలు కూడా పట్టించుకోవటం లేదు. వారి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారు అని ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావమ్మా. ఒక్క విషయం తెలుసుకో తల్లి. ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా, బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను, నా భర్త కోసం నేను ఎన్ని చేశాను, లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను. అయినా కూడా నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. నా మనసుకి ఎందుకు ఇంత కష్టం పెడుతున్నావు అని ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటున్నావు తల్లి. అంతేకాకుండా నీకున్న బాధలన్నీ కూడా నాతో చెబుతూనే ఉంటున్నావు. బాబా ప్రతిరోజు కూడా నీతో చెబుతూనే ఉన్నాను కదా, నా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా. ఒక్క విషయం తెలుసుకో తల్లి. ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులమ్మా. నీ బిడ్డలు వారికి కావలసిన దానికోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు ఉంటూ ఉంటారు. నీ గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరమ్మా. అందరూ కూడా స్వార్థపరులే తల్లి. అలా కాకుండా నీ గురించి ఆలోచించుకోకుండా చుట్టూ ఉన్న స్వార్థపరుల గురించి ఎందుకు తల్లి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ క్షణం నుండి నీ గురించి ఆలోచించుకో తల్లి. అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు. కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ వారికి అవసరమైనప్పుడు సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టుకో అమ్మా. నీ గురించి ఆలోచించిన వారి గురించి ఆలోచించటం మానేసి నువ్వు ధైర్యంగా ఉండు. నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. ఇక నుంచి నువ్వు చేసే పనుల మీద ఆలోచించుకుని శ్రద్ధ పెట్టుకుని అనుకూలమైన పనులు చేసుకుంటూ ఏదైనా నీ జీవితానికి ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు, అందులో విజయం సాధించినప్పుడు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో,
ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా ఏదో ఒకరోజు నీ విలువని గుర్తిస్తారు తల్లి. నీ విలువ ఒకరు గుర్తించవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీ విలువ అనేది ఎవరు తగ్గించినా సరే తగ్గనిది. నీ విలువ ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పుకున్నా కూడా తరగనిది తల్లి. నువ్వేమిటో నాకు తెలుసు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి తెలుసు. ఇంకా ఎవరో ఏదో అన్నారు అని చెప్పి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నీ గురించి ఇతరులు చాటుగా చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం. దానిని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఎందుకంటే నిన్ను అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. నువ్వు సగం గెలిచినట్టే తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు చేసేటటువంటి పనులు న్యాయమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఎవరి కంటిలోనూ పడకుండా జాగ్రత్తగా ఉన్నావు అంటే ఏదో ఒకరోజు నీ విలువని గుర్తిస్తారు తల్లి. ఎంతమంది తగ్గించాలి అని చూసినా సరే నీ విలువని నేను తగ్గనివ్వను తల్లి. చూడు తల్లి, ఒక విషయం గుర్తుంచుకో. లోకులు కాకుల్లాంటి వారు. నీ ఇంటి గోడ మీదకి కాకి వచ్చి అరిస్తే నువ్వు ఏమైనా పట్టించుకుంటావా? లేదంటే నీ ముందుకు కుక్క వచ్చి అరిస్తే దాని గురించి పట్టించుకుంటూ ఉంటావా? ఒక్కసారి దాని గురించి చెప్పు తల్లి నాకు. ఎవరో ఏదో అంటున్నారు అని నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా. అనేవాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. ఏం చేసినా చెయ్యకపోయినా అనుకుంటారు. ఎంత మంచికి వెళ్ళినా చెడు ఎదురవుతూనే ఉంది. అంటే వారి దృష్టిలో నీపైన చెడు అభిప్రాయం ఉంది. లేదంటే కావాలని నిన్ను చూడలేక నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు తల్లి. కాబట్టి ఇవన్నీ కూడా వేటిని కూడా మనసులో పెట్టుకోవద్దు తల్లి. ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా ఎవరూ కూడా ఆదరించడం లేదు తల్లి. ఎందుకని చెబుతున్నాను అంటే తల్లి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలించినప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదు తల్లి. ఇకనైనా ఇవన్నీ తెలుసుకుని నీ విలువను నువ్వు పెంచుకునే ప్రయత్నం చేయి తల్లి. మరి బాబా, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నావు కదమ్మా. అది చాలా దగ్గరలోనే ఉంది. అందుకే ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను తల్లి. నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ నువ్వు సాధించాలి అని అనుకున్న లక్ష్యంపై అడుగు ముందుకు వేస్తూ ఉంటూ ఇలా చేస్తూ ఉంటే నువ్వు కోరుకునే విజయం ఏదైతే ఉందో అది తప్పకుండా నీ సొంతమవుతుంది తల్లి. నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు. ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. ఎవరు చెప్పే మాటలు కూడా వినవద్దు. ఎవరు చెప్పే మాటలు కూడా నమ్మవద్దు. నీ సాయి తండ్రి చెప్పే మాటలు మాత్రమే విను. వాటినే పాటించు. వాటినే గుర్తుంచుకో తల్లి. కడుపులో ఉన్న ఆవేదనంతా కూడా తీసివేసి నీ మనసుకి సంతోషం, ఆనందం కలిగేలా నేను చేస్తానమ్మా. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదమ్మా. ఒక్కసారి ఏడ్చేసి నీ గుండెల్లో ఉన్న బాధనంతా కూడా బయటికి పంపేసేయి తల్లి. ఎందుకంటే ఆ ఏడుపు అనేది ఉండకూడదమ్మా. నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు తల్లి. ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది అమూల్యంగా మార్చుకుంటావు అని. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు తల్లి. ఇదంతా కూడా నీ మేలు కోరి నీకు మంచి జరగాలి అని నీ తండ్రి స్థానంలో ఉండి నీకు చెబుతున్నానమ్మా. నీ వెనకే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా, సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు 2వ నెంబరు శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.